సో లాస్ట్ క్లాసెస్లో ఆల్రెడీ మనం పిఎన్పి ట్రాన్సిస్టర్ సింబల్ ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ సింబల్ బేస్డ్ ఆన్ కరెంట్ ఫ్లో డిస్కస్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఆ ట్రాన్సిస్టర్ని ఆపరేషన్ ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. ఎట్ ద సేమ్ టైం కాన్ఫిగరేషన్స్ ట్రాన్సిస్టర్ కున్న పాసిబుల్ కాన్ఫిగరేషన్స్ ఏంటనేవి డిస్కస్ చేసుకోవాలి. సో బేస్డ్ ఆన్ current flow transistor symbols, whether it is a PNP transistor or NPN transistor, అది PNP transistor అయినా NPN transistor అయినా సరే మనం వాటి సింబల్స్ ని బేస్డ్ ఆన్ కరెంట్ ఫ్లో లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసుకున్నాం. సో NPN ట్రాన్సిస్టర్ సింబల్ ఎలా ఉంటుంది? NPN ట్రాన్సిస్టర్ సింబల్ ఈ రకంగా డ్రా చేసుకుంటున్నాం. సో NPN ట్రాన్సిస్టర్, సో NPN ట్రాన్సిస్టర్, సో ఇదంతా ట్రాన్సిస్టర్ డయాగ్రామ్ ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో చెప్పుకుంది. సో ఈ టెర్మినల్ మనకి ఎమిటర్, సో ఈ టెర్మినల్ మనకి బేస్, ఈ టెర్మినల్ వచ్చేసి మనకి కలెక్టర్. సో బేస్డ్ ఆన్ ద కరెంట్ ఫ్లో మనం వెదర్ ఇట్ ఈస్ అన్ NPN ఆర్ PNP అనేది డిస్కస్ చేసుకోవచ్చు. సో అది NPN PNP అనేది కరెంట్ ఫ్లో బేస్ చేసుకొని చూద్దాం. సో ఇప్పుడు బేస్ నుంచి ఎమిటర్ కి కరెంట్ ఫ్లో కనుక జరిగితే, సో బేస్ టు ఎమిటర్ కరెంట్ ఫ్లో కనుక జరిగితే, సో బేస్ టు ఎమిటర్ కనుక కరెంట్ ఫ్లో బేస్ చేసుకొని ఇది NPN ట్రాన్సిస్టర్ అని చెప్తాం. సో PNP ట్రాన్సిస్టర్ దీనికి ఆపోజిట్ గా ఆలోచించాలి. సో PNP ట్రాన్సిస్టర్, సో PNP ట్రాన్సిస్టర్ ని చూసినట్టయితే దీనికి రివర్స్ లో తీసుకుంటాం. సో ట్రాన్సిస్టర్ సింబల్ తీసుకున్నాం. సో ఈ పార్ట్ మనకి ఎమిటర్, ఇది వచ్చేసి మనకి బేస్, ఇది వచ్చేసి మనకి ఇది వచ్చేసి బేస్, ఇది వచ్చేసి మనకి కలెక్టర్. ఓకే, సో ఇప్పుడు కరెంట్ డైరెక్షన్ ఈ విధంగా ఉంది, అంటే ఎమిటర్ నుంచి బేస్ కి వచ్చేది. ఓకే, సో ఇది బేస్ టు ఎమిటర్, ఈ కరెంట్ ఫ్లో డైరెక్షన్ వచ్చేసి ఎమిటర్ టు బేస్. సో ఇది ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో చెప్పుకుంది, ఎమిటర్ టు బేస్. సో వీటిని ఇప్పుడు 3 కాన్ఫిగరేషన్స్ లో ఎలా యూస్ చేసుకోవాలో చూడాలి. సో మెయిన్ పాసిబుల్ 3 కాన్ఫిగరేషన్స్ కామన్ ఎమిటర్, కామన్ బేస్, కామన్ కలెక్టర్. సో ఇక్కడ 3 టెర్మినల్స్ ని కూడా ఒక్కొక్క టెర్మినల్ ని ఫస్ట్ PNP ట్రాన్సిస్టర్ కి అబ్జర్వ్ చేద్దాం, తర్వాత NPN ట్రాన్సిస్టర్ ని చూద్దాం. సో ఈ కామన్ ఎమిటర్, కామన్ కలెక్టర్, కామన్ బేస్ కాన్ఫిగరేషన్స్ లో ఎలా యూస్ చేసుకుంటాం అనేది ఈ క్లాస్ లో డిస్కస్ చేస్తాం. సో దీంతో పాటు ఆపరేషన్స్ కూడా చూద్దాం. PNP ట్రాన్సిస్టర్ కి NPN ట్రాన్సిస్టర్ కి ఆపరేషన్ ని కూడా డిస్కస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ PNP ట్రాన్సిస్టర్ కరెంట్ ఫ్లో ఎమిటర్ టు బేస్ ఉంది, అవునా? సో ఇప్పుడు PNP ట్రాన్సిస్టర్ ఫస్ట్ కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్ లో చూద్దాం. సో ఇది ఫస్ట్ కాన్ఫిగరేషన్ PNP ట్రాన్సిస్టర్. సో PNP ట్రాన్సిస్టర్ ని ఫస్ట్ కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్ లో చూద్దాం. సో కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్, సో కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్ లో డిస్కస్ చేసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ వన్ కామన్ కలెక్టర్ కాన్ఫిగరేషన్. సో ఈ కామన్ అన్న వర్డ్ ఏంటనేది డిస్కస్ చేద్దాం. సో కామన్ కలెక్టర్ కాన్ఫిగరేషన్, కామన్ కలెక్టర్ కాన్ఫిగరేషన్. నెక్స్ట్ వన్ వచ్చేసి కామన్ బేస్ కాన్ఫిగరేషన్, కామన్ బేస్ కాన్ఫిగరేషన్, కామన్ బేస్ కాన్ఫిగరేషన్. సో ఇది కామన్ బేస్ కాన్ఫిగరేషన్. సో ఈ పాసిబుల్ 3 కాన్ఫిగరేషన్స్ PNP ట్రాన్సిస్టర్ అయినా NPN ట్రాన్సిస్టర్ అయినా మనం ట్రాన్సిస్టర్ అప్లికేషన్స్ లో యూస్ చేసుకుంటాం. సో ఇక్కడ కామన్ అనే వర్డ్ అని మీనింగ్ ఏంటంటే అటు ఇన్పుట్ కైనా సరే ఇటు అవుట్పుట్ కైనా సరే మనకి ఎమిటర్ టెర్మినల్ కామన్ గా ఉంటాయి. ఇన్పుట్ అంటే మనం ఇచ్చే సప్లై వోల్టేజ్, సో ట్రాన్సిస్టర్ వర్కింగ్ తర్వాత స్విచింగ్ యాక్షన్ తర్వాత మనం తీసుకునే అవుట్పుట్ వోల్టేజ్. సో ఇన్పుట్ అవుట్పుట్, మనం ఇచ్చేది ఇన్పుట్, ట్రాన్సిస్టర్ నుంచి మనం తీసుకునేది అవుట్పుట్. బోత్ ఇన్పుట్ కైనా అవుట్పుట్ కైనా కామన్ గా ఉంటాయి. ఎమిటర్ టెర్మినల్ కామన్ గా ఉంటే అది కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్, అదే కలెక్టర్ టెర్మినల్ కామన్ గా ఉంటుంది కలెక్టర్ కాన్ఫిగరేషన్, అదే బేస్ టెర్మినల్ కామన్ గా ఉంటుంది బేస్ కాన్ఫిగరేషన్. అంటే ఏ టెర్మినల్ అయితే బోత్ ఇన్పుట్ కి అవుట్పుట్ కి
కూడా కామన్ గా ఉంటుంది, దాన్ని కామన్ ఎమిటర్ ఆర్ కలెక్టర్ ఆర్ బేస్ కాన్ఫిగరేషన్స్ అని చెప్పుకుంటాం. ఓకే, సో ఇప్పుడు వాటిని డయాగ్రామ్స్ యూస్ చేసుకొని ఇంకా క్లియర్ గా రిప్రజెంట్ చేసుకోవచ్చు. కానీ మనం పిఎన్పి ట్రాన్సిస్టర్ కి చూస్తున్నాం, అందుకోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ పిఎన్పి ట్రాన్సిస్టర్ లో కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్ ని డ్రా చేస్తాం. సో కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్ ఫర్ పిఎన్పి ట్రాన్సిస్టర్. ఆ తర్వాత ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ ని కూడా డ్రా చేసుకోవాలి. బట్ కానీ పిఎన్పి ట్రాన్సిస్టర్ లో ఎమిటర్ టు బేస్ మాత్రం, ఎమిటర్ టు బేస్ కరెంట్ ఫ్లో అనేది జరుగుతుంది, దాన్ని గుర్తించాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రాన్సిస్టర్ ని డ్రా చేసాం. సో సింబల్ ని డ్రా చేసుకోండి. సో బోత్ ఇన్పుట్ కి అవుట్పుట్ కి కూడా ఎమిటర్ కామన్ గా ఉంటుందని తీసుకుంటున్నారు. సో ఇక్కడ ఎమిటర్ ఇక్కడ ఎమిటర్ టెర్మినల్ ని తీసుకుందాం. ఓకే, సో ఎమిటర్ టెర్మినల్ మనకి ఇది బేస్ టెర్మినల్, సో ఇది వచ్చేసి మనకి కలెక్టర్ టెర్మినల్. ఓకే, సో ఇక్కడ మనం తీసుకునే అవుట్పుట్ వోల్టేజ్, సో మనం తీసుకునే అవుట్పుట్ వోల్టేజ్ VCE అంటే కలెక్టర్ కి ఎమిటర్ కి మధ్యలో అవుట్పుట్ వోల్టేజ్ తీసుకుంటున్నాం. ఎమిటర్ ని ఇది అవుట్పుట్ వోల్టేజ్, అవుట్పుట్ వోల్టేజ్ VCE. బట్ ఇక్కడ ఈ కేసులో మనం ఇన్పుట్ వోల్టేజ్ VBE ఇక్కడ ఇస్తున్నాం. VBE ఇది మనకి ఇన్పుట్ వోల్టేజ్, కానీ మనకి కరెంట్ ఫ్లో చెప్పాలి. సిన్స్ ఇట్ ఈస్ ఏ పిఎన్పి ట్రాన్సిస్టర్ కాబట్టి కరెంట్ ఫ్లో మనకి ఎమిటర్ నుంచి బేస్ వరకు ఉంటుంది. సో అది ఎమిటర్ టు బేస్ కరెంట్ ఫ్లో డ్రా చేసాం. సో ఈ సింబల్ ని చాలా జాగ్రత్తగా డ్రా చేసుకోవాలి. ఎమిటర్ టు బేస్ ని కరెంట్ ఫ్లో డ్రా చేసాం. ఓకే, బట్ ఇన్పుట్ వోల్టేజ్ ఏమో VBE బేస్ కి ఎమిటర్ కి మధ్యలో తీసాం. సో అవుట్పుట్ వోల్టేజ్ కలెక్టర్ కి ఎమిటర్ కి మధ్యలో తీసాం. ఏదేమైనా సరే ఇన్పుట్ వోల్టేజ్ కైనా అవుట్పుట్ వోల్టేజ్ కైనా ఎమిటర్ మనకి కామన్ గా ఉంటాయి. ఎమిటర్ టెర్మినల్ మనకి కామన్ గా ఉంటాయి. అది మనకి ఏమవుతుంది, కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్. ఇన్పుట్ వోల్టేజ్ కైనా సరే అవుట్పుట్ వోల్టేజ్ కైనా సరే ఎమిటర్ టెర్మినల్ కామన్ గా ఉంటాయి. మనకి కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ఏ పిఎన్పి ట్రాన్సిస్టర్. సో ఇది పిఎన్పి ట్రాన్సిస్టర్ కాబట్టి డౌన్ యారో డైరెక్షన్ ఎమిటర్ టు బేస్ వస్తుంది. అదే ఒకవేళ ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ అయితే యారో రివర్స్ అవుతుంది. ఇఫ్ ఇట్ ఈస్ అన్ ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్, సో యారో రివర్స్ చేసుకుంటూ ఉంటుంది. సో ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ అయితే యారో రివర్స్, పిఎన్పి ట్రాన్సిస్టర్ అయితే ఎమిటర్ టు బేస్, అదే ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ అయితే బేస్ టు ఎమిటర్. సో బేస్డ్ ఆన్ కరెంట్ ఫ్లో యారో డైరెక్షన్ చేంజ్ అన్నమాట. మనం ఇక్కడ గుర్తించాల్సిందల్లా ఒకటే, ఏంటది, బేస్ నుంచి ఎమిటర్ కి ఇన్పుట్ వోల్టేజ్ తీసుకుంటున్నాం, కలెక్టర్ నుంచి ఎమిటర్ కి అవుట్పుట్ వోల్టేజ్ తీసుకుంటున్నాం. సో ఇన్పుట్ వోల్టేజ్ లోనైనా సరే అవుట్పుట్ వోల్టేజ్ లోనైనా సరే ఎమిటర్ టెర్మినల్ కామన్. ఇన్పుట్ వోల్టేజ్ లోనైనా సరే అవుట్పుట్ వోల్టేజ్ అయినా సరే ఎమిటర్ టెర్మినల్ కామన్ గా తీసుకుంటున్నాం. అంటే వోల్టేజ్ బేస్ కి ఎమిటర్ కి మధ్యలో కలెక్టర్ కి ఎమిటర్ కి మధ్యలో తీసుకుంటున్నాం కాబట్టి కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్. పిఎన్పి ట్రాన్సిస్టర్ అయితే సో మనకి అప్వర్డ్ డైరెక్షన్ ఉంటుంది, ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ అయితే అది మనకి డౌన్వర్డ్ డైరెక్షన్ లో పనిచేస్తుంది. యారో ఏంటి, మనకి కరెంట్ ఫ్లో డైరెక్షన్ ని చూపిస్తుంది. ఓకే, సో ఇది మనకి జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకొని మనం రిమైనింగ్ కాన్ఫిగరేషన్స్ కూడా డ్రా చేసుకోవాలి. సో ఫస్ట్ మనం కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్ ని కంప్లీట్ చేస్తాం. సో నెక్స్ట్ కామన్ కలెక్టర్ కాన్ఫిగరేషన్ ని తీసుకోవాలి. సో కామన్ కలెక్టర్ కాన్ఫిగరేషన్ కూడా అంతే. సో ఇక్కడ కామన్ కలెక్టర్ కాన్ఫిగరేషన్ డ్రా చేద్దాం. ఫస్ట్ పిఎన్పి ట్రాన్సిస్టర్ కి డ్రా చేద్దాం. ఫస్ట్ కామన్ కలెక్టర్ కాన్ఫిగరేషన్. సో మళ్ళీ ట్రాన్సిస్టర్ ని డ్రా చేసుకోవాలి. సో ఈ ట్రాన్సిస్టర్ కి మనకి ఈసారి ఇప్పుడు ఈ టెర్మినల్ వచ్చేసి ఎమిటర్ టెర్మినల్ అవుతుంది. సో ఇక్కడ తీసుకునే టెర్మినల్ మనకి కలెక్టర్ టెర్మినల్ అవుతుంది. సో ఇది మనకి కలెక్టర్ టెర్మినల్ సి. సో ఇది మనకి కలెక్టర్ టెర్మినల్. ఓకే, పిఎన్పి ట్రాన్సిస్టర్ తీసుకున్నాం. సో ఇక్కడ ఇది మనకి బేస్ టెర్మినల్. సో ఇన్పుట్ సప్లై వోల్టేజ్ VBC. ఓకే, బేస్ కి కలెక్టర్ కి మధ్యలో ఇస్తున్నాం ఇలా. ఓకే, అవుట్పుట్ వోల్టేజ్ మట్టుకు మాత్రం VEC లేదా VCE అంటే కలెక్టర్ కి ఎమిటర్ కి మధ్యలో తీసుకుంటున్నాం. రెండింటిలో కూడా మనకి కలెక్టర్ కామన్ గా కనబడుతుంది. అంటే ఇది మనకి కలెక్టర్ కాన్ఫిగరేషన్. మరి ఇది పిఎన్పి ట్రాన్సిస్టర్ ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ ఎలా డిసైడ్ చేస్తాం, బేస్డ్ ఆన్ కరెంట్ ఫ్లో. సో ఎమిటర్ టు బేస్ కరెంట్ ఫ్లో అయితే మనకి అది పిఎన్పి ట్రాన్సిస్టర్. అదే రివర్స్ లో ఫ్లో అయితే అంటే బేస్ నుంచి ఎమిటర్ కి ఫ్లో అయితే అది మనకి ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్.
సో బేస్ నుంచి రివర్స్ లో ఫ్లో చేసుకుంటే అది మనకి NPN ట్రాన్సిస్టర్ అవుతుంది. సో ఇది మనకి NPN ట్రాన్సిస్టర్ అవుతుంది. ఓకేనా? సో ఇది మనకి NPN ట్రాన్సిస్టర్. ఇందాక చెప్పుకున్నట్టే సేమ్ కలెక్టర్ టెర్మినల్ బోత్ ఇన్పుట్ వోల్టేజ్ కి అవుట్పుట్ వోల్టేజ్ కి కూడా కామన్ గా ఉంది కాబట్టి కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్. సో ఆ రకంగా మనం సర్క్యూట్ డిజైన్ చేసుకున్నాం. కలెక్టర్ టెర్మినల్ ని అటు ఇన్పుట్ వోల్టేజ్ కి అవుట్పుట్ వోల్టేజ్ కి కూడా కామన్ గా ఉండేటట్టు మన సర్క్యూట్ ని డిసైడ్ చేసుకున్నాం అన్నమాట. అందుకని కామన్ కలెక్టర్ కాన్ఫిగరేషన్ ఉంది. అటు ఇన్పుట్ కి కలెక్టర్ మధ్యలో తీసుకోవాలి, అటు అవుట్పుట్ ని కూడా కలెక్టర్ కి మధ్యలో ప్లేస్ చేసుకోవాలి. ఓకే? కానీ ఇక్కడ మీరు తీసుకునే కరెంట్ ఫ్లో బేస్ చేసుకునే అది మీకు NPN ట్రాన్సిస్టర్ PNP ట్రాన్సిస్టర్ చెప్తా. సో ఈ నుంచి అంటే ఎమిటర్ నుంచి బేస్ కి కరెంట్ ఫ్లో అయితే అది PNP ట్రాన్సిస్టర్, అదే బేస్ నుంచి ఎమిటర్ కి వస్తే అది మనకి NPN ట్రాన్సిస్టర్ అని చెప్పుకోండి. సో ఇదంతా మనకి కామన్ కలెక్టర్ కాన్ఫిగరేషన్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు నెక్స్ట్ కాన్ఫిగరేషన్ కామన్ బేస్ కాన్ఫిగరేషన్. కామన్ బేస్ కాన్ఫిగరేషన్ ని కూడా డ్రా చేద్దాం. సో కామన్ బేస్ కాన్ఫిగరేషన్ ని కామన్ బేస్ కాన్ఫిగరేషన్ అంటే మళ్ళీ డ్రా చేసుకోవాలి సర్క్యూట్. సో ఇది మనకి ట్రాన్సిస్టర్ సింబల్. సో ఇక్కడ మనకి ఎమిటర్ టెర్మినల్, ఇది వచ్చేసి మనకి బేస్ టెర్మినల్. ఓకే, సారీ, ఇది వచ్చేసి మనకి కలెక్టర్ టెర్మినల్. మిడిల్ పార్ట్ వచ్చేసి మనకి బేస్ టెర్మినల్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఇన్పుట్ వోల్టేజ్ బేస్ కి ఎమిటర్ కి మధ్యలో తీసుకుంటాం. సో ఇన్పుట్ వోల్టేజ్ మనకి బేస్ కి ఎమిటర్ కి మధ్యలో తీసుకుంటాం. సో అవుట్పుట్ వోల్టేజ్ బేస్ కి కలెక్టర్ కి మధ్యలో తీసుకుంటాం. ఏదైనా సరే మనకి బేస్ కామన్. సో ఇన్పుట్ వోల్టేజ్ బేస్ కి ఎమిటర్ కి మధ్యలో తీసుకుంటున్నాం, అవుట్పుట్ వోల్టేజ్ బేస్ కి కలెక్టర్ కి మధ్యలో తీసుకుంటున్నాం. ఏదైనా సరే మనకి బేస్ వోల్టేజ్ అనేది కామన్ గా తీసుకుంటాం. అంటే అటు ఇన్పుట్ వోల్టేజ్ కి అయినా సరే ఇటు అవుట్పుట్ వోల్టేజ్ కి అయినా సరే బేస్ మనకి కామన్ గా ఉంటుంది. అందువల్ల అది కామన్ బేస్ కాన్ఫిగరేషన్. మరి PNP ట్రాన్సిస్టర్ అయితే, సో PNP ట్రాన్సిస్టర్ అయితే ఎమిటర్ నుంచి బేస్ కరెంట్ ఫ్లో అవుతుంది, వెదర్ ఇట్ ఈస్ ఏ PNP అయితే. సో PNP ట్రాన్సిస్టర్ అయితే ఎమిటర్ టు బేస్ కరెంట్ ఫ్లో అనేది జరుగుతుంది. అదే ఒకవేళ NPN ట్రాన్సిస్టర్ అయితే సిచ్యువేషన్ దానికి రివర్స్ లో ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటి? బేస్ నుంచి ఎమిటర్ కి ఫ్లో అవుతుంది, బేస్ నుంచి ఎమిటర్ కి ఫ్లో అవుతుంది. ఓకే, సో ఇదంతా మనకి వీటికి సంబంధించిన కాన్ఫిగరేషన్, కామన్ ఎమిటర్, కామన్ బేస్, కామన్ కలెక్టర్ కాన్ఫిగరేషన్స్. సో బోత్ ఇన్పుట్ కి అవుట్పుట్ కి కూడా సరే మనం కామన్ గా ఒక టెర్మినల్ ని ఫిక్స్ చేస్తే అది కామన్ టెర్మినల్ కాన్ఫిగరేషన్స్ అవుతాయి, వెదర్ ఇట్ ఈస్ ఎమిటర్, బేస్, కలెక్టర్ ఏదైనా సరే. ఓకే, సో ఇప్పుడు ఆపరేషన్ ఆఫ్ ఏ PNP ట్రాన్సిస్టర్ ని డిస్కస్ చేసుకుందాం. సో PNP ట్రాన్సిస్టర్ ఆపరేషన్ ఎలా ఉంటుందో చూడాలి. నెక్స్ట్ NPN ట్రాన్సిస్టర్ ఆపరేషన్ కూడా డిస్కస్ చేసుకుందాం. సో ఆపరేషన్ ఆఫ్ ఏ PNP ట్రాన్సిస్టర్. సో ఆపరేషన్ ఆఫ్ ఏ PNP ట్రాన్సిస్టర్. సో PNP ట్రాన్సిస్టర్ ఆపరేషన్ డిస్కస్ చేద్దాం. సో దానికోసం మనం ఒక డయాగ్రామ్ ని తీసుకుందాం. సో ఆ PNP ట్రాన్సిస్టర్ డయాగ్రామ్ ఎలా ఉంటుందంటే కామన్ బేస్ కాన్ఫిగరేషన్ లో తీసుకుందాం. సో కామన్ బేస్ కాన్ఫిగరేషన్ లో మనం PNP ట్రాన్సిస్టర్ ని తీసుకుందాం. సో కామన్ బేస్ కాన్ఫిగరేషన్ అంటే అటు ఇన్పుట్ కి ఇటు అవుట్పుట్ కి కూడా బేస్ టెర్మినల్ కామన్ అని చెప్తారు. సో అదే విషయం ఒకసారి డ్రా చేద్దాం చూడండి. సో క్లియర్ గా డ్రా చేసుకుంటే దీని తర్వాత వర్కింగ్ ని కూడా చాలా క్లారిటీగా డిస్కస్ చేసుకోవచ్చు. సో ఇది మనకి P టైప్ మెటీరియల్. సో ఇది మనకి P టైప్ మెటీరియల్. సో ఇక్కడ మనకి N టైప్ మెటీరియల్, ఇది బేస్ రీజియన్. సో అగైన్ మళ్ళీ P టైప్ మెటీరియల్, ఎమిటర్, బేస్, కలెక్టర్. ఓకే, తెలిసిన విషయం ఆల్రెడీ. PNP ట్రాన్సిస్టర్ ఈ టెర్మినల్ ఎమిటర్ టెర్మినల్, మధ్యలో బేస్, రిమైనింగ్ కలెక్టర్ టెర్మినల్, అది మనకి తెలిసిన విషయం ఆల్రెడీ. సో కామన్ బేస్ కాన్ఫిగరేషన్ కాబట్టి ఇచ్చే సప్లై వోల్టేజ్, సో ఇచ్చే సప్లై వోల్టేజ్ ఈ రకంగా ఉండాలి. సో ఇది పాజిటివ్. సో కామన్ బేస్ కాబట్టి ఇది మనకి VBE అని రాసినా పర్వాలేదు, లేదా VEE అని రాసినా పర్వాలేదు, రెండు ఒకటే. సో సఫిక్స్ లో VBE అని రాసినా పర్లేదు, లేదా VEE అని రాసినా పర్వాలేదు, ఎలా రాసినా ఒకటే. సో ఈ టెర్మినల్ కి, సో ఈ జంక్షన్ ని అంటే ఈ ఎమిటర్ బేస్ జంక్షన్ ని ట్రాన్సిస్టర్ లో ఎప్పుడు ఫార్వర్డ్ బయాస్ కండిషన్ లో
ఎమిటర్ బేస్ జంక్షన్, ఎమిటర్ బేస్ జంక్షన్. సో ఎమిటర్ బేస్ జంక్షన్, ఈ జంక్షన్ ఫస్ట్ జంక్షన్. సో ఎమిటర్ ఈ 1 అనే నెంబర్ వేసిన జంక్షన్ ఎప్పుడు ఫార్వర్డ్ బయాస్ లోనే ఉంచాలి. సో అలా అయితేనే మనకి పిఎన్పి ట్రాన్సిస్టర్ వర్క్ అవుతుంది. సో ఎమిటర్ బేస్ జంక్షన్ అది మూలం, దాన్ని మార్చకూడదు. ఎమిటర్ బేస్ జంక్షన్ ఆల్వేస్ ఫార్వర్డ్ బయాస్డ్. ఆ రకంగా అయితేనే మనకి ఇన్పుట్ ఇంపెడెన్స్ అంటే ఇన్పుట్ రెసిస్టెన్స్ లో ఉండి అవుట్పుట్ రెసిస్టెన్స్ హై ఉండి సర్క్యూట్ ఆపరేషన్ బెటర్ ఆపరేషన్ పెర్ఫామ్ చేస్తాం. అందుకోసం ఖచ్చితంగా ఈ ఎమిటర్ బేస్ జంక్షన్ ఉంది, దానికి ఉన్న జంక్షన్ ఎప్పుడు ఫార్వర్డ్ బయాస్ లోనే ఉంచాలి. ఆల్వేస్ ప్లేస్ ఇన్ forward bias condition, always place in a forward bias condition. So ఇది important point. Next important point వచ్చేసి base collector. So base collector junction always reverse biased, always reverse biased. Place in reverse bias condition, reverse bias condition. So reverse bias condition. Okay. సో ఇప్పుడు ఎప్పుడు కూడా ట్రాన్సిస్టర్ అది పిఎన్పి ట్రాన్సిస్టర్ అయినా ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ అయినా ఏ రకమైన ట్రాన్సిస్టర్ అయినా సరే బేస్ ఎమిటర్ జంక్షన్ ని ఫార్వర్డ్ బయాస్ చేయాలి. ఈ బేస్ కలెక్టర్ జంక్షన్ ని రివర్స్ బయాస్ చేయాలన్నమాట. సో రివర్స్ బయాస్ ఎప్పుడు అవుతుంది మనకి సేమ్ ఇలా సప్లై ఇచ్చినప్పుడే. సో పాజిటివ్ సప్లై నెగిటివ్ టెర్మినల్ పాజిటివ్ వోల్టేజ్ ని ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్టయితే మనం జంక్షన్ డయోడ్ లోనే ఫార్వర్డ్ బయాస్ రివర్స్ బయాస్ డిస్కస్ చేసుకున్నాం. సో ఇక్కడ సప్లై వోల్టేజ్ పాజిటివ్ టెర్మినల్ ని పి టెర్మినల్ కి ఇస్తే అది ఫార్వర్డ్ బయాస్. మరి సప్లై వోల్టేజ్ నెగిటివ్ టెర్మినల్ ని పి టెర్మినల్ కి ఇస్తే అది ఖచ్చితంగా ఏ బయాస్ అవుతుంది, రివర్స్ బయాస్ అవుతుంది. అన్డౌటెడ్లీ ఇట్ విల్ బికమ్ రివర్స్ బయాస్ కండిషన్. సో ఇది మనకి ఫార్వర్డ్ బయాస్ కండిషన్ కింద యాక్ట్ చేస్తే ఇది మనకి రివర్స్ బయాస్ కండిషన్. సిన్స్ ద రీజన్ ఈస్ నెగటివ్ టెర్మినల్ ఆఫ్ సప్లై వోల్టేజ్ ఇస్ గివెన్ టు ద పి టైప్ సెమీ కండక్టర్. ఓకే, ద మెయిన్ రీజన్ వచ్చేసి ఏంటి అని అంటే ఫార్వర్డ్ బయాస్ లో మనకి లో రెసిస్టెన్స్ ఆఫర్ చేయాలి. అంటే ఇన్పుట్ లో లో రెసిస్టెన్స్ ఉండాలి ఖచ్చితంగా, అవుట్పుట్ లో మనకి హై రెసిస్టెన్స్ వాల్యూస్ రావాలి. అందుకోసమని మనం ట్రాన్సిస్టర్ అయినా సరే వాట్ ఎవర్ ఇట్ మే బి ట్రాన్సిస్టర్, ఇంకా ట్రాన్సిస్టర్ దగ్గర నుంచి చాలా ట్రాన్సిస్టర్ ఫ్యామిలీస్ డెవలప్ అవుతూ ఉంటాయి. ట్రాన్సిస్టర్ ఫ్యామిలీ నుంచి థైరిస్టర్స్ వస్తాయి. సో ఇంకా ఏవైనా సరే ఎప్పుడైనా సరే ఒక ఎలిమెంట్ ఈ ట్రాన్సిస్టర్ లాంటి ఎలిమెంట్స్ డయోడ్ లాంటి ఎలిమెంట్స్ ఏవైనా సరే మనకి ఖచ్చితంగా ఇన్పుట్ కి వచ్చేటప్పటికి లో రెసిస్టెన్స్ ఆఫర్ చేయాలి. అవుట్పుట్ కి వెళ్ళేటప్పటికి హై రెసిస్టెన్స్ ఆఫర్ చేయాలి. అప్పుడే మనకి బెటర్ పెర్ఫార్మెన్స్ ప్రొవైడ్ చేస్తాయి. అంటే వర్కింగ్ కరెక్ట్ గా ఉంటుంది. ఎప్పుడు ఇన్పుట్ హ్యావ్ లో రెసిస్టెన్స్, అవుట్పుట్ హ్యావ్ హై రెసిస్టెన్స్ అయినప్పుడు. ఈ విషయం ఇక్కడనే కదమ్మా, రేపు పొద్దున మీరు 7th పేపర్ లో డిజిటల్ సర్క్యూట్స్ లో నేర్చుకుంటారు. ఆ డిజిటల్ సర్క్యూట్స్ లో కూడా ఖచ్చితంగా అడుగుతారు. మీకు ఐసీస్ కి కానీ లేదా లాచెస్ కి కానీ ఫ్లిప్ ఫ్లాప్ కి కానీ ఏదైనా సరే ఇన్పుట్ లో మీకు ఖచ్చితంగా లో రెసిస్టెన్స్ వాల్యూస్ మెయింటైన్ అవుతూ ఉండి అవుట్పుట్ లో హై రెసిస్టెన్స్ వాల్యూస్ మెయింటైన్ అవుతూ ఉండాలి. సో మనం మెయిన్ బేసిక్ కండిషన్ గుర్తుపెట్టుకోవాలి. ఇన్పుట్ హ్యాస్ లో రెసిస్టెన్స్, ఇన్పుట్ హ్యాస్ లో రెసిస్టెన్స్, ఇన్పుట్ హ్యాస్ లో రెసిస్టెన్స్ and output has high resistance, high resistance give best performance, gives best performance. So best performance ఇస్తుంది. బెటర్ కూడా కాదు బెస్ట్ పెర్ఫార్మెన్స్ ప్రొవైడ్ చేస్తాయి. అది ఏదైనా సరే, అది ఏ ఎలిమెంట్ అయినా సరే మీకు ఇన్పుట్ లో లో రెసిస్టెన్స్, అవుట్పుట్ లో హై రెసిస్టెన్స్ ఆ రకంగా మెయింటైన్ అవ్వాలంటే ఖచ్చితంగా ఎమిటర్ బేస్ జంక్షన్ ఫార్వర్డ్ బయాస్ అవ్వాలి, బేస్ కలెక్టర్ జంక్షన్ ఖచ్చితంగా రివర్స్ బయాస్ అవ్వాలి. ఓకే, సో ఆ రకంగా మనం పిఎన్పి ట్రాన్సిస్టర్ ని కామన్ బేస్ కాన్ఫిగరేషన్ లో కన్సిడరేషన్ లో తీసుకున్నాం. సో ఇక్కడ VBE లేదా BE ఏ వోల్టేజ్ తీసుకున్నా ఒకటే. ఇక్కడ VBC, VCB లేదా VCC ఏ రకంగా తీసుకున్నా ఒకటేనా. VBE అన్నా VE అన్నా ఒకటే, VCB అన్నా VCC అన్నా రెండు ఒకటే. అంటే కలెక్టర్ కి ఇక్కడ ఎలాగా బేస్ టెర్మినల్ కామన్ చేసేస్తున్నాం కదా. సో ఎలాగా
అందుకోసం ఇంకా ఈ వోల్టేజెస్ ని ఈ రకంగా రిప్రజెంట్ చేసిన ప్రాబ్లం ఏమీ లేదు. ఓకే, సో ఇప్పుడు మనం వర్కింగ్ కండిషన్ ని చూడాలి. సో ఇక్కడ వరకు నేర్చుకున్నాం ఏమని, ఈ జంక్షన్ ఫార్వర్డ్ బయాస్ లో రెసిస్టెన్స్, ఫార్వర్డ్ బయాస్ అని లో రెసిస్టెన్స్ అని డిస్కస్ చేసుకున్నాం. సో ఈ జంక్షన్ రివర్స్ బయాస్ హై రెసిస్టెన్స్ అనే విషయం కూడా తెలుసుకున్నాం. సో ఒక జంక్షన్ ఫార్వర్డ్ బయాస్ లో రెసిస్టెన్స్, ఒక జంక్షన్ రివర్స్ బయాస్ హై రెసిస్టెన్స్ అనేది కూడా డిస్కస్ చేసుకున్నాం. సో ఇప్పుడు మనం డిస్కస్ చేయాల్సింది ఏంటంటే ఈ పీ టైప్ లో మెజారిటీ క్యారియర్స్ హోల్స్, అవునా? సో ఈ పీ టైప్ లో మెజారిటీ క్యారియర్స్ ఫ్లో ఏ రకంగా ఉంటుంది? సో పీ టైప్ లో మెజారిటీ క్యారియర్స్ హోల్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సప్లై వోల్టేజ్ ప్రొవైడ్ చేయగానే ఎలక్ట్రాన్స్ మోషన్ అనేది ఈ డైరెక్షన్ లో ఉంటుంది. సో ఎలక్ట్రాన్ మోషన్ మనకి ఈ డైరెక్షన్ లో ఉంటుంది. నేనంతా మాట్లాడుతుంది ఎలక్ట్రాన్ డైరెక్షన్ గురించి. సో మీరు సప్లై వోల్టేజ్ ప్రొవైడ్ చేయగానే ఎలక్ట్రాన్ వోల్టేజ్ డైరెక్షన్ ఈ రకంగా ఉంటుంది. అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి సప్లై సో కలెక్టర్ నుంచి బేస్ కి, బేస్ నుంచి ఎమిటర్ కి ఎలక్ట్రాన్ ఫ్లో డైరెక్షన్. నేను మాట్లాడుతున్నంత ఎలక్ట్రాన్ ఫ్లో డైరెక్షన్ గురించి, హోల్స్ గురించి కూడా మాట్లాడతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్ట్రాన్ డైరెక్షన్ ని చూసుకోవాలి. సో ఇదంతా మనకి ఎలక్ట్రాన్ డైరెక్షన్. సో మనం సప్లై వోల్టేజ్ ప్రొవైడ్ చేయగానే ఎలక్ట్రాన్స్ అనేవి జనరేట్ అయ్యాయి. సో ఈ జనరేట్ అయిన ఎలక్ట్రాన్స్ కలెక్టర్ నుంచి బేస్ కి, బేస్ నుంచి, సో బేస్ నుంచి, సో ఇక్కడ జాగ్రత్తగా చూసుకోవాలి. సో ఎలక్ట్రాన్ డైరెక్షన్ ఈ రకంగా ఉంది. సో నేను మాట్లాడుతున్నంత ఎలక్ట్రాన్ గురించే. సో ఎలక్ట్రాన్ డైరెక్షన్ ఏ రకంగా ఉంది? మనకి సప్లై వోల్టేజ్ ఇవ్వగానే, వన్స్ సప్లై వోల్టేజ్ ప్రొవైడ్ చేయగానే అది ఫార్వర్డ్ బయాస్ అయినా సరే, రివర్స్ బయాస్ అయినా సరే, ఎలా అయినా సరే ఈ ఎలక్ట్రాన్ డైరెక్షన్ ఏ రకంగా ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ కలెక్టర్ నుంచి ఇలా ఈ డైరెక్షన్ లో స్టార్ట్ అవుతుంది. కలెక్టర్ నుంచి బేస్ కి, కలెక్టర్ నుంచి బేస్ కి, బేస్ నుంచి ఎమిటర్ కి. సో ఇలా ఫ్లో అనేది కంటిన్యూస్ ఫ్లో అనేది జరుగుతుంది. ఎవరి డైరెక్షన్ అది? ఎలక్ట్రాన్ డైరెక్షన్. మరి హోల్ డైరెక్షన్, హోల్స్ ఎలక్ట్రాన్స్ రెండు ఉంటాయి కదా సెమీ కండక్టింగ్ మెటీరియల్స్. సో హోల్ డైరెక్షన్ ఈ రకంగా ఉంటుంది అన్నమాట. సో ఇదంతా మనకి హోల్ డైరెక్షన్. హోల్ డైరెక్షన్ ఏ రకంగా ఉంటుంది? మనకి ఎమిటర్ నుంచి బేస్ కి, బేస్ నుంచి కలెక్టర్ కి, దానికి ఆపోజిట్ లో వెళ్తాయి. ఓకే, సో ఈ ఆపరేషన్ ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. సో ఇది మనకి ఎలక్ట్రాన్స్, ఇవన్నీ మనకి ఎలక్ట్రాన్స్. సో నేను థిక్ గా రౌండ్ చేసినవన్నీ కూడా ఎలక్ట్రాన్స్. వీటి డైరెక్షన్ హోల్ డైరెక్షన్ కి ఆపోజిట్ లో ఉంటుంది. సో హోల్ డైరెక్షన్ ఎలా ఉంటుంది మనకి? హోల్ డైరెక్షన్ కి ఆపోజిట్ అంటే హోల్ డైరెక్షన్ ఎమిటర్ నుంచి బేస్, బేస్ నుంచి కలెక్టర్. మరి దానికి ఆపోజిట్ డైరెక్షన్ అంటే కలెక్టర్ నుంచి బేస్, బేస్ నుంచి కలెక్టర్. ఆ డైరెక్షన్ లో మనకి కరెంట్స్ అనేవి జనరేట్ అవుతాయి. వన్స్ మీరు ఫార్వర్డ్ బయాస్ సప్లై వోల్టేజ్ ఇచ్చినా, రివర్స్ బయాస్ సప్లై వోల్టేజ్ ఇచ్చినా, సో ఇవి మనకి హోల్స్ ఈ రకంగా జనరేట్ అవుతుంది. సో హోల్ డైరెక్షన్ అంటే హోల్ వల్ల హోల్ కరెంట్ ప్రొడక్షన్ అవుతుంది, ఎలక్ట్రాన్ వల్ల ఎలక్ట్రాన్ కరెంట్ ప్రొడక్షన్ అవుతుంది. కానీ ఇక్కడ మనకి యూస్ చేసుకునేది మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేశారో లేదో, ఎందుకు మాక్సిమం హోల్స్ క్రియేట్ చేశాను నేను? సో ఎందుకు ఇక్కడ మాక్సిమం హోల్స్, మినిమం ఎలక్ట్రాన్స్ కనబడుతున్నాయి? సిన్స్ ఇట్ ఈస్ అండ్ పీ టైప్ మెటీరియల్స్. సో ఎమిటర్ మనకి హెవీలీ డోప్డ్, అంటే దాని అర్థం మెజారిటీ క్యారియర్స్ అన్ని హోల్స్ ఉంటాయి. ఒక 100 హోల్స్ ఉంటే, ఎగ్జాంపుల్ గా చూద్దాం, ప్రతిసారి ఇలా చెప్పుకుంటున్నాం కదా, 100 హోల్స్ ఉంటే ఒక 5 మాత్రమే ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఓకే, ఇది మరి బేస్ అయితే మరీ లైట్లీ, సారీ ఇదైతే కనీసం ఒక 20 దాకా అయినా ఉంటాయి హోల్స్. ఇక్కడ కనీసం ఒక 100 హోల్స్ లో 20 హోల్స్ ఎమిటర్ లోనే ఉంటాయి. ఇక్కడ మిగతా ఇందులో ఒక 5 హోల్స్ ఉంటాయి. ఇది మనకి ఖచ్చితంగా ఒక 10 హోల్స్ దాకా ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 ఎలిమెంట్స్ తీసుకున్నట్టయితే, సారీ 100 హోల్స్ లో ఈ రకంగా కానీ ఈ రకంగా మీరు కన్ఫ్యూజ్ అవ్వచ్చు. సో ఇలా చూడండి, 100 హోల్స్ లో అవుట్ ఆఫ్ 80 హోల్స్ మనకి, సారీ అవుట్ ఆఫ్ 80 హోల్స్ మనకి పీ టైప్ మెటీరియల్స్ లో కనబడతాయి. రిమైనింగ్ 20 కూడా ఎలక్ట్రాన్స్ అన్నమాట. నేను చెప్పాలనుకున్నది యాక్చువల్లీ రివర్స్ లో చెప్పాను. సో 100 హోల్స్ లో 100 ఎలిమెంట్స్ లో, ఇది ఎలిమెంట్స్ అని చెప్పుకుంటే ఇంకా క్లారిటీ ఉంటుందేమో, ఒకసారి జాగ్రత్తగా వినండి, నేను కొంచెం కన్ఫ్యూజ్ చేస్తున్నాను జాగ్రత్తగా. 100 ఎలిమెంట్స్ లో 80 హోల్స్ ఉంటే రిమైనింగ్ 20 ఎలక్ట్రాన్స్ ఉంటాయని అర్థం. ఇది క్లారిటీ, ఇది కరెక్ట్ గానే ఉంది. ఒకసారి జాగ్రత్తగా 100 ఎలిమెంట్స్ లో మనకి, సారీ 100 చార్జ్ క్యారియర్స్ అని చెప్పుకోలేము. 100 చార్జ్ క్యారియర్స్ లో
అవుట్ ఆఫ్ 100 లో ఓన్లీ 80 హోల్స్ మనకి ఎమిటర్ లో ప్రెసెంట్ అవుతాయి, రిమైనింగ్ 20 మనకి ఎలక్ట్రాన్స్. ఇందులో మనకి ఓన్లీ 5 హోల్స్ మాత్రమే, ఎందుకంటే లైట్లీ డోప్డ్ కాబట్టి, ఇది మోడరేట్లీ డోప్డ్ కాబట్టి ఇది ఒక 40 హోల్స్ దాకా ఉంటుంది అనమాట. అంటే మొత్తానికి ఇక్కడ నేను చెప్పాలనుకుంది ఏంటి, ఈ పిఎన్పి ట్రాన్సిస్టర్ లో మెజారిటీ కరెంట్ హోల్ కరెంట్. మరొకసారి చెప్తున్నాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి. సో ఎలక్ట్రాన్ అయినా హోల్ అయినా మనకి చార్జ్ క్యారియర్, ఎలిమెంట్స్ కూడా కాదు, చార్జ్ క్యారియర్స్. సో ఇక్కడ ఇందులో పీ టైప్ మెటీరియల్ ఎమిటర్, బేస్, కలెక్టర్. ఈ ఎమిటర్ లో మనకి మెజారిటీ అంటే 80% ఆఫ్ ద హోల్స్ ఇక్కడ డోప్ అవుతాయి, రిమైనింగ్ 5% ఇక్కడ, హాఫ్ ఆఫ్ ద పర్సెంట్ ఇక్కడ డోప్ అవుతాయి అనమాట. రిమైనింగ్ 20% కూడా ఎలక్ట్రాన్స్. అంటే పిఎన్పి ట్రాన్సిస్టర్ లో మెజారిటీ కరెంట్ కాంట్రిబ్యూషన్ హోల్స్ దే. పిఎన్పి ట్రాన్సిస్టర్ లో మెజారిటీ కరెంట్ కాంట్రిబ్యూషన్ అంటే కరెంట్ మెజారిటీ దేని వల్ల ఫ్లో అవుతుందని చెప్తే మనం హోల్స్ వల్లనే చెప్తాం. అయితే హోల్ డైరెక్షన్ ఎలా ఉంటుందంటే ఎమిటర్ టు బేస్, బేస్ టు కరెంట్. దానికి ఆపోజిట్ లో ఎలక్ట్రాన్ డైరెక్షన్ ఉంటుంది. కానీ 100% చార్జ్ క్యారియర్స్ లో 80% హోల్స్ ఉంటాయి, రిమైనింగ్ 20% మాత్రమే ఎలక్ట్రాన్స్ ప్రొడక్షన్ అవుతుంది. సో ఇదంతా మనకి ఆపరేషన్ ఆఫ్ ఏ పిఎన్పి ట్రాన్సిస్టర్.